పచ్చని అడవుల మధ్య ప్రశాంతంగా బతుకుతున్న ఆదివాసీల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. భయం గుప్పిట్లో బందీ అయింది. మూఢనమ్మకాల మాయలో ఆదివాసులు చిక్కుకున్నారు. దీంతో పుట్టి పెరిగిన గ్రామాన్ని వీడి వలసపోతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని సమతులగుండం అనే చిన్న గిరిజన గ్రామం నేడు ఒక విషాద కథను అక్షరాల రాస్తోంది. ప్రకృతి ఒడిలో పచ్చని అడవుల మధ్య శాంతంగా ప్రశాంతంగా బ్రతుకుతున్న ఈ ఆదివాసీ గ్రామం ఇప్పుడు శోక భయంతో నిండిపోయింది. ఎందుకంటే అక్కడే ఒక కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యంతో మరణించడం గ్రామవాసులందరినీ కుదిపేస్తోంది. పురాణాల కంటే పెద్ద మతం లాంటిది మూఢనమ్మకాల వలయంలో సమతులగుండం గ్రామానికి చెందిన ఆత్రం రాజు సోనుభాయి దంపతులు, వారి కుమారులు భీము మారుతి వీరు నెల రోజుల వ్యవధిలోనే అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. కానీ ఆ మరణాలపై పరిశీలన లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, వైద్య సౌకర్యాల లేమి ఇవన్నీ కలిపి ఈ ఊరిని మూఢనమ్మకాల ఊబిలోకి తోసేశాయి. గ్రామస్తులు ఈ మరణాలను సహజంగా అర్థం చేసుకోలేక గ్రామాన్ని ఏదో పీడ ఆవహించిందన్న అపోహతో గ్రామాన్ని విడిచి వలస వెళ్లారు. మూఢనమ్మకాలు కేవలం వ్యక్తిగత నమ్మకాలకే పరిమితం కాకుండా జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వలస బాట పట్టిన గిరిజన కుటుంబాలు ఈ ఊరిలో 13 కుటుంబాలు ఉండగా వాటిలో 11 కుటుంబాలు భయంతో గ్రామాన్ని విడిచి లింగాపూర్ మండలంలోని భీమన్గొంది గ్రామానికి ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద తాత్కాలిక నివాసాలకు వెళ్లిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియక కనీస సౌకర్యాలు లేకుండా అక్కడే బతకాల్సిన పరిస్థితిలో చిక్కుకుపోయారు. గ్రామాన్ని వదిలి వెళ్లిన వారి మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో బలమైన శక్తి ఈ గ్రామాన్ని దెబ్బతీసింది, మేము ఇక ఇక్కడికి వెళ్ళం అని వారు చెబుతున్నారు. అయితే ఒక కుటుంబం మాత్రం ధైర్యంగా నమ్మకంగా సమతులగుండంలోనే ఉండటం వారి ధైర్యాన్ని సూచిస్తుంది. బతికినా చచ్చినా ఇదే మా గ్రామం, ఇక్కడే ఉంటాం అని వారు చెప్పడం గర్వించదగిన విషయం. సమతులగుండం జిల్లా కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధి నుండి మైళ్ళ దూరంలో ఉంది. గ్రామానికి వెళ్లే 8 కిలోమీటర్ల మార్గం పూర్తిగా అరణ్యంలో ఉంది. రహదారి లేదు. వాగులు లోతట్టు ప్రాంతాల మధ్య ప్రయాణం జరగాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఈ గ్రామం ప్రపంచం నుంచి పూర్తిగా వేరుపడుతోంది. ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు లేకుండా విద్య వైద్య సేవలు దూరమైన జీవితాలు అక్కడ నడుస్తున్నాయి. అవగాహన వైద్య సేవలు అవసరమైన కాలంలో అత్యవసరం ఈ తరహా అనారోగ్య మరణాల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో భయం పోగొట్టే విధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఆరోగ్య సమస్యలపై పూర్తి నివేదిక సిద్ధం చేసి వారికి అవసరమైన చికిత్సను అందించాలి. గ్రామస్తులలో మూఢనమ్మకాన్ని తొలగించేందుకు సామాజిక వైద్య మానసిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. సమతులగుండం గ్రామం ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకుండా ఎలా ఉంది? రహదారి లేకుండా గిరిజన గ్రామాల అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఒకే కుటుంబంలో అనేక మరణాలు సంభవించినా ఏ అధికారులు స్పందించకపోవడం ఏమిటి? వలస వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వం ఎందుకు ఆశ్రయం కల్పించడం లేదు? ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఇది ఒక్క ఊరి విషయం కాదు, ఇది వందల గ్రామాల యథార్థం. సమతులగుండం సంఘటన వేదన కలిగించేదే కాదు, హెచ్చరిక కూడా. ఇది మన గిరిజన పాలనపై ప్రశ్నలు వేస్తోంది. ప్రజల నమ్మకాలు భయాలు మూఢనమ్మకాలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఊరు అభివృద్ధి చెందాలి. అక్కడి ప్రజలు తిరిగి అక్కడే జీవించాలి. సమతులగుండంలో 11 కుటుంబాల నుంచి 4 వారానికొకడు అన్నట్ల చనిపోయిన కాడికి ఇక భయపడి వెళ్ళిపోయింది సార్. అందరు వెళ్ళిపోయినప్పుడు ఇక అందరూ భయపడి వెళ్ళిపోయింది. నేనెటు పోవాలి అనుకుంటా ఇక చిన్న పిల్లలని పట్టుకొని ఈడ ఉంటున్నారు. వెళ్ళిపోయిండ్రు, వాళ్ళేమో అక్కడ ఉంటున్నారు. నాకేమో ఎటు పోవాలంటే నాకు పోరాదు. ఇక ఎట్లా చేయాలనుకుంటా పక్కకి ఇల్లు పెట్టిన 4 వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే ఎట్లా చేయాలనుకుంటా పక్కకి ఇల్లు పెట్టి చిన్న పాపలను పట్టుకొని చిమ్మన జాగాలని ఉంటున్నా సార్. ఇక ఎలుగు అంటే మాకు ఎలుగు లేదు, కరెంట్ అంటే కరెంట్ పడిపోయింది. ఇప్పుడు ఒకటే కుటుంబం ఒకటే ఇల్లు ఉంటున్నాం. అయితే మాకు బల్బు లేదు, ఏమి లేదు, ఎట్లా చెయ్యాలి అంటున్నాం. గ్రామంలో ఉంటే సార్
అక్కడ ఉంటే అమ్మ నాన్న అన్న వాళ్ళు ఒకేసారి వారానికి ఒకసారి చనిపోయింది. అందుకని మేము భయపడి భీమన్గొంది గ్రామం స్కూల్లో వచ్చి 4 కుటుంబాలు ఇక్కడ వచ్చి ఉంటున్నాం సార్. అది ఏమో కానీ భయపడినాం పిల్లలం అన్నట్టు, మేమైనా బతకాలని వలస అన్నట్టు వచ్చి భీమన్గొంది స్కూల్లో ఉంటున్నాం సార్. అంతే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.